హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓమాదిత్య ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. బట్ ఓమాదిత్య ఎలిమినేట్ అవ్వడం కంటే నా ఒపీనియన్ ప్రకారం ఒకవేళ నైనిక ఎలిమినేట్ అయితే బాగుండు అనేది నా ఒపీనియన్. ఎందుకు అనంటే పార్షియల్గా ఎందుకు ఆలోచిస్తున్నాం అనంటే పార్షియల్గా ఆలోచించడం లేదు. బట్ ఓమాదిత్య కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్ అనిపిస్తున్నాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూను బట్టి చూస్తే ఓమాదిత్య నైనిక కంటే బెటర్ పర్సన్, అంటే మంచి గేమరు అనేది అయితే నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ డెఫినెట్గా కామెంట్ చేయండి ఓమాదిత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి. అయితే సీక్రెట్ రూమ్కి వెళ్తాడా వెళ్ళడా ఏంటి అని అంటే నో సీక్రెట్ రూమ్, ఆల్రెడీ ఆయన వెళ్ళిపోయాడు హౌస్ నుంచి. సో సీక్రెట్ రూమ్ ప్లానింగ్ అయితే ఏం లేదు. సో ఒకవేళ సీక్రెట్ రూమ్ ప్లానింగ్ కనుక ఉంటే అది నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంది. సో అది మ్యాటర్. నాకేమనిపిస్తుందంటే ఓమాదిత్య మన ప్రేరణ సెలెక్ట్ చేసే విషయంలో నాకు చాలా జెన్యూన్గా అనిపించాడు. అసలు మనస్ఫూర్తిగా మాట్లాడాలంటే ఓమాదిత్య ఒక మంచి పర్సన్. ఎందుకంటే ఆయన బయట చేస్తున్న ఎన్జిఓస్ కానీ అంబులెన్స్లు ఆయన చాలా దానం చేశాడంట, అంటే డొనేట్ చేశాడంట. ఆయన పేరు మీద ఒక హాస్పిటల్కి చాలా అంబులెన్స్లు ఆయన డొనేట్ చేశాడంట. చాలా సోషల్ యాక్టివిటీస్, చాలామందికి హెల్ప్ చేయడం, ఎన్జిఓస్ని స్థాపించి చాలామంది ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉన్నాడంట. అంటే చిన్నపిల్లలు, అనాథలకు చాలామందికి హెల్ప్ చేస్తూ ఉన్నాడంట. ఆ రకంగా చూస్తే అంటే ఒక హ్యూమన్ బీయింగ్గా ఓమాదిత్య సూపర్ పర్సన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఎవరితోటి గొడవ పెట్టుకోలేదు, ఎక్కడ ఎవరితోటి కూడా ఆయన నెగిటివ్గా అయింది ఎక్కడ లేదు. ప్లస్ ఎపిసోడ్లో కూడా ఎక్కడ కూడా ఒక చిన్న మాట దొరకలేదు. సో ప్యూర్గా అన్ని విధాలుగా చూసినా, గేమ్ పరంగా చూసినా, ఎలా చూసినా కానీ ఒక మనిషిగా ఓమాదిత్య గెలిచాడరా అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. బట్ బిగ్ బాస్ హౌస్ అనగానే గొడవలు, ఒకరి మీద ఒకరి పడి తన్నుకోవడాలు, గుద్దుకోవడాలు, పోరా పోవే అని ఇలాంటి పదాలు వాడడం అండ్ బూతులు వాడడం, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఈ సీజన్లో కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే గొడవలు పెట్టుకునే పర్సన్నే మనము ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు జనాలు కూడా, ఎందుకంటే వాళ్ళకే ఓటింగ్ ఎక్కువ వస్తూ ఉంది. సపోజ్ విష్ణుప్రియ చూస్తే, విష్ణుప్రియ పెద్ద గేమ్ ఇరగదీసింది ఏం లేదు, కానీ ఆవిడ చేస్తున్న లవ్ ట్రాక్ 100 రోజుల ఎపిసోడ్ షో కోసము ఆవిడ ఇంత లవ్ డ్రామా. ఆయన పృథ్వీ ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఈవిడ అదే వేసుకోవడం, ఈవిడ ఏది వేసుకుంటే ఆయన అదే వేసుకోవడం, ఇదంతా చూస్తూ ఉంటే ఏంద్ర ఈ డ్రామా ఇంత ఓవర్, అంటే కంటెంట్ కోసం మరీ ఇంతలా ఓవర్ యాక్షన్ చేయాలా అన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో కాబట్టి, సో రియల్ పర్సన్స్ని ఎవరు కూడా జనాలు ఇష్టపడడం లేదు. అలా అంటే ఓమాదిత్య పెద్ద గేమ్స్ ఆడాడని నేను చెప్పట్లేదు, కానీ యాజ్ ఎ పర్సన్గా ఓమాదిత్య సూపర్, జనాలను మనసును గెలిచే వెళ్ళిపోయాడు అనేది అయితే నా ఒపీనియన్. అండ్ ప్రేరణ విషయంలో ఎందుకు నచ్చాడనంటే ప్రేరణ యాక్చువల్గా ఓమాదిత్య గారిని తీసేసింది ఆవిడ. అయినా కానీ ఓమాదిత్య పప్పిని తీసుకొచ్చి, ఆ డాగ్ని తీసుకొచ్చే విషయంలో ఓమాదిత్య ప్రేరణను సెలెక్ట్ చేశాడు చీఫ్గా. అంటే ఒక ఉమెన్ పవర్ ఉంటే బాగుంటుంది హౌస్లో అన్న పాయింట్ తీసి చాలా బాగా చెప్పాడు అనిపించింది. అంటే తనకు ఎవడైనా అన్యాయం చేసినా కానీ వాడికి మంచి జరగాలి అని కోరుకునే వ్యక్తి అయితే ఓమాదిత్యలాగా అయితే నాకు అనిపించాడు. సో అలాంటి క్వాలిటీస్ నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. బట్ ఈ చిల్లర పంచాదులు ఇవన్నీ అయితే పెట్టుకోలేదు. సో మోస్ట్లీ దానివల్లనే జనాలకు కనెక్ట్ కాలేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. సో అది నెక్స్ట్ పోతే ప్రేరణను అండ్ నబీల్ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ప్రేరణను చీఫ్గా తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని. నాకేమనిపిస్తుందంటే ఎస్పెషల్గా ఈ సీత, నైనిక, మణికంఠ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు ఎంత అంటే ఫేవరెటిజం గ్రూప్ గేమ్ ఆడుతూ ఉన్నారు అని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సీత. ఎందుకంటే మణికంఠను తీసేసేటప్పుడు, మణికంఠ పప్పి పోయినప్పుడు సీత కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది, మణికంఠ మీద అరిచింది. నువ్వు అట్లా నీ గొడవ మాతోటి కాదు యష్మితోటి, నువ్వు ఆమెతోటి మాట్లాడుకో, అందరు నీకు సపోర్ట్ చేస్తూ ఉన్నావు అది దాన్ని సొల్లు పురాణం వేసింది. అప్పుడు మణికంఠ చెప్పిండు ఏమని, నేను వచ్చి నీ దగ్గరికి వచ్చి మనం గ్రూప్గా ఆడదాం అంటే నాకు సపోర్ట్ చేయండి అని అడిగినప్పుడు నువ్వు ఓకే అని లేదు. బట్ నైనిక వచ్చి అడిగినప్పుడు, ప్రేరణ నైనిక బీరు వచ్చినప్పుడు నువ్వు ఓకే అన్నావు అనగానే నైనిక అండ్ ప్రేరణ నీకంటే వాళ్ళు నాకు చాలా ఎక్కువ అని క్లియర్గా చెప్పింది. సో సీత ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సపోర్ట్ చేస్తారా
అన్న ఫీలింగ్ అయిన ఒక సమయంలో వెన్నుపోటు పొడుస్తూ ఉంది అని అనిపిస్తుంది. అంటే గుంటనక్క బిహేవియర్ అనిపిస్తుంది సీతదైతే నాకైతే. తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఒక మనిషి అంటే ఇక్కడ ప్రేరణకి అక్కడ దాకా రావడం అనేది గ్రేటే. యాక్చువల్గా ప్రేరణని అబ్జర్వ్ చేస్తే ప్రేరణ గేమ్ ప్యూర్ జెన్యూన్గా ఉంది. ముక్కు మీద ముక్కుసూటిగా ఏదనుకుంటే అది క్లియర్గా చెప్తా ఉంది. సో అలాంటి కంటెస్టెంట్ని చీఫ్గా సెలెక్ట్ చేయడం అనేది గ్రేటే. అండ్ పక్కకి వెళ్ళి ప్రేరణ గేమ్ వస్తే అసలు ఎవరి మాట వినదురా, ఓవర్ చేసినట్టు చేస్తుంది అని మన విష్ణుప్రియకో ఎవరికో చెప్తా ఉన్నది. ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉంటే సీత ఇక్కడ ఒక మాట చెప్తుంది, అక్కడ ఒక మాట చెప్తుంది. ఇక్కడ అంటే తనతో ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు మనకు అవసరం అనుకున్నప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడడం, ఆ తర్వాత అవసరం లేదు ఏదైతే సెలెక్ట్ చేసే ఆ టైంకి రాగానే వెన్నుపోటు పొడి చేసి పక్కకు దోసేయడం, ఆ తర్వాత మళ్ళీ షుగర్ కోటింగ్ చేసి మంచిగా పోయి తీయగా మాట్లాడడం, ఇవన్నీ కూడా సీతకు అలవాటేమో అనేది అయితే నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. యాక్చువల్గా నబీల్కి ఇంకా చాలా ఛాన్సెస్ వస్తుండొచ్చు ఫ్యూచర్లో, బట్ ఆ ప్రేరణకైతే ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ లాగా అయితే నేను భావిస్తాను. బట్ నబీల్ సెలెక్ట్ చేయడం కూడా ఓకే, ఫైనే, కానీ ఎవరికి సపోర్ట్ చేశారు అనేది బిగ్ బాస్ చూపించకుండా, అంటే నెగిటివ్ అయిపోతుంది అన్న ఇంటెన్షన్లో చూపించలేదు. సో అది కనుక చూపించుంటే డెఫినెట్గా ఆడియన్స్కి ఒక క్లియర్ కట్ థాట్ అనేది వస్తుండే. అంటే సీత ఈ తొట్టి గ్యాంగ్ ఏదైతుందో ఈ తొట్టి గ్యాంగ్ అంతా కూడా నెగిటివ్ అవుతుండే, బట్ అవి చూపించకుండా క్లియర్గా మేనేజ్ చేశాడు బిగ్ బాస్. నెక్స్ట్ పోతే పృథ్వీ అండ్ మన నబీల్. సో వీళ్ళ గేమ్లో ఎవరిది తప్పు, పృథ్వీ పెట్టాడు IAM అని పెట్టేసి తర్వాత స్పేస్ ఇచ్చి మెగా కింద స్పేస్ ఇచ్చి చీఫ్ అని పెట్టాడు, లాస్ట్లో స్పేస్ ఇచ్చాడు ఆయన. సో యాక్చువల్గా ఇక్కడ యష్మి ఏడుస్తూ ఉంది, యష్మి నువ్వు ఎందుకు ఒక్కటి సపోర్ట్ చేస్తే అయిపోతుండే కదా అని చిన్నపిల్లలాగా యష్మిని చూస్తుంటే ఒక్కోసారి ముద్దుగా అనిపిస్తుంది. అరే ఈ అమ్మాయి ఏంద్ర ప్రేరణని తీసేసినప్పుడు అప్పుడు ఏడ్చింది, మన పృథ్వీని తీసేసినప్పుడు ఇప్పుడు ఏడుస్తుంది, ఈ అమ్మాయి భలే సెన్సిటివ్ రా, అంటే స్నేహం అంటే ప్రాణం ఇచ్చే టైప్ రా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. బట్ ఎందుకమ్మా అంత ఓవర్గా చేయడం అని కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనిపించింది. సో అయితే ఇక్కడ ప్రేరణ చెప్పిన ఒక పాయింట్ నాకు క్లియర్గా అనిపించింది. అదేంటంటే యాక్చువల్గా ఆ టాస్కే సెంటెన్స్ను ఫామ్ చేయడం. సో సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు సెంటెన్స్ని మన సంచాలక్ కనుక చెప్తే అది సపోర్ట్ చేసినట్టుగానే అవుతుంది కదా. సో ఆ విషయంలోనైతే ప్రేరణ కరెక్ట్ డెసిజనే అనిపించింది. అంటే చెప్పకపోవడం, స్పేస్ ఇచ్చి పెట్టు అని చెప్పకపోవడం ప్రేరణదైతే కరెక్టే. బట్ సరిగ్గా చూసుకో అని చెప్పడం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే తను సపోర్టే చేసింది, కానీ దాన్ని పృథ్వీ గ్రహించలేకపోయాడు. ఇది జస్ట్ లక్ బేసిస్లోనే నబీల్ చీఫ్ అయ్యాడని నేను అనుకుంటున్నా. ఇక్కడ పృథ్వీ గేమ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఆడాడు, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు పృథ్వీకి. గేమ్ అంత స్పీడ్గా వెళ్ళి అన్నీ తీసుకొని కొంచెం ఎక్కడో మైనస్ అయిపోయి, అంటే అది మిస్అండర్స్టాండ్ అయిపోయి తను పెట్టలేకపోయాడు తప్ప, ఆ స్పేస్ ఇచ్చి పెట్టలేకపోయాడు తప్ప. సో గేమ్ అయితే ఎక్సలెంట్గా ఆడాడు. సో గేమే చూస్తారు పృథ్వీ చెప్పినట్టు అల్టిమేట్గా జనాలు మనం గేమ్ ఎలా ఆడాము, ఓడిపోయినా కానీ ఎంత బాగా ఆడాము అనేదే జనాలు చూస్తారు. కాబట్టి సో పృథ్వీ అయితే ఓడిపోయినా కానీ గెలిచినట్టుగానే నేనైతే భావిస్తూ ఉన్నాను. అండ్ నబీల్ కూడా చాలా బాగా ఆడాడు, బట్ తనకు ఒక కన్ఫ్యూజ్ అయిపోయి చుట్టూ రౌండ్ తిరగడం వల్ల కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయినట్టు అయ్యి లాస్ట్లోకి వచ్చాడు తప్ప నబీల్ కూడా సూపర్ గేమర్, దాంట్లో నో డౌట్. సో అది యష్మి ఆ ప్రేరణను అనడం, నువ్వు హెల్ప్ చేస్తే బాగుండు అనడం మాత్రం అది గ్రూప్ గేమ్ లాగానే అయ్యి ఉండేది, బట్ హెల్ప్ చేయకపోవడమే మంచిది. ఇక్కడ పృథ్వీ స్పోర్టివ్గా తీసుకున్నాడు చూడు, అది బాగా నచ్చింది నాకు. అలా చెప్తే నాకు హెల్ప్ చేసినట్టుగా అవుతుంది కదా, అది కరెక్టే కదా, ప్రేరణ చెప్పేది కరెక్టే అని క్లియర్గా చెప్పాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పృథ్వీ కూడా చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు అనిపించింది. సో అది మ్యాటర్. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.